రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మార్కెట్లో 20 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. కూరగాయలు అగ్నికి ఆహుతయ్యాయి. 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. బుధవారం సంత కావడంతో వ్యాపారులు పెద్ద ఎత్తున సరుకులు నిల్వ చేసుకున్నారు. తమ జీవనాధారం బుగ్గి అయిందని బాధితులు వాపోతున్నారు. లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. నాది సరుకు మొత్తం తలిపోయింది. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఆలుగడ్డ అన్నీ నాశనం అయిపోయినాయి. గిది పరిస్థితి అయ్యా మాది. తీసుకొచ్చి ఇక్కడ వేసిండు. ఆ దొర మమ్మల్ని నాగం పట్టించిండు. కాడికెళ్ళి తెచ్చి ఇక్కడ తెచ్చేసి ఏం లేకుండా చేసిండు. మమ్మల్ని 60-70 వేలు అప్పు అయింది. మళ్ళీ ఇంకా తెచ్చిన సరుకులు అన్నీ తలిగిపోయినాయి. ఏం చేయాలి? ఉన్న గుడిసెలు కూడా పోయాయి. ఇలా ఏంది మా పరిస్థితి? మొత్తం ఆగం చేసి మొత్తం 60-70 వేల సరుకు మొత్తం ఇల్లనే ఉంది. మాది బ్యాంకు బుక్కులు ఇల్లనే ఉన్నాయి. మా ఆధారం మొత్తం ఇల్లనే ఉంది. మాకు తిండి లేకుండా ఏం లేకుండా అయిపోయింది మా పరిస్థితి. మొత్తం సరుకులు ఏది లేదు. తిందామంటే ఇప్పుడు మా బతుకు ఎట్లా? ఏం చేస్తారో ఏం న్యాయమా అన్యాయమా? ఇంత పాపమా?